సరే ఇక అంతర్జాతీయ అంశంలోకి వస్తే ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా ఈ 2 దేశాలు ఇరాన్ మీద దాడి చేస్తూ ఉన్నాయి. ఆ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేని ఆయన మృతి చెందారు. ఇప్పుడు ఇరాన్ కూడా ప్రతిఘటించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏంటి సార్ అసలు ఈ అంశం మీద మీ విశ్లేషణ? అంటే ఇప్పుడు యుద్ధం అనేది ఏదో గతంలాగా కాకుండా కేవలం టెక్నాలజీ. ఎవరి దగ్గర అత్యంతమైన ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో వాడిదే పెద్ద చెయ్యి. ఇవాళ ఆ సాంకేతిక పరిజ్ఞానము ఇజ్రాయిల్, అమెరికాలో అభివృద్ధి చెందినట్టుగా ప్రపంచంలో ఏ దేశంలో డెవలప్ కాదు. బహుశా ఈవెన్ చైనాలో కూడా డెవలప్. దానివలన మనిషి ఎక్కడున్నాడో మీరు కొన్ని వందల కిలోమీటర్లు కొమేని ఎక్కడ కూర్చున్నాడో, లేకపోతే బిన్ లాడెన్ ఎక్కడ కూర్చున్నాడో, లేకపోతే అనేది తెలుసుకునేదాకా వచ్చింది. అంత అభివృద్ధి జరిగింది. ఆ సాంకేతిక పరిజ్ఞానం వలన ఇవాళ ఇజ్రాయెల్కి, అమెరికాకి చాలా అడ్వాంటేజ్. వాళ్ళిద్దరు కూడా సరే వాళ్ళకి బలం ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి దేశము, దేశ సరిహద్దులు, సార్వభౌమాధికారము, దేశాన్ని గౌరవించడము, దానికి ఇదంతా ఇప్పుడు ఏం జరుగుతుందోమ్మా, మేము రాజనీతి శాస్త్రం ఏం చెప్తుంటాం కానీ జాతి రాజ్యము, స్టేటు, నేషన్ స్టేటు, బౌండరీసు, ఇది ఒక దేశము, ఆ దేశానికి ఇళ్ళలు ఉన్నాయి, దేశ ప్రజలకు ఉంది అనేటువంటిది ఆ దేశం వెళ్ళలేకపోయేది. లేకపోతే మీరు వెనజులాకు వెళ్ళి దేశ అధ్యక్షుని పట్టుకునేటప్పుడు ఎగ్జాక్ట్లీ వాళ్ళ దేశము, వాళ్ళ దేశ అధ్యక్షుడు మీరు పట్టుకునేట్లు పోతారు. వాడిని ఇప్పుడు అమెరికాలో జైల్లో పెట్టారు ఆయన. అంటే ఇది ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితికి వచ్చింది. ఇజ్రాయెల్ కూడా అది పుట్టడమే ఒక రకంగా, అది దాని జననమే ఒక ప్రపంచ యుద్ధంలో అన్ని దేశాలు, జర్మనీలో వాడు హిట్లర్లో కొట్టిన జీవ్స్ అందరూ ఏదో తమ పాత మతాచారుడు అక్కడ పుట్టిండని చెప్పేసి అందరిని తీసుకొచ్చి 2వ ప్రపంచ యుద్ధంలో ఇజ్రాయెల్ని క్రియేట్ చేశారు. దానికి ప్రధాన కారణం మొత్తం చుట్టూ ఆయిల్ రిచ్ కంట్రీస్ ఉన్నాయి. అది ఇరానే కావచ్చు, ఇరాకే కావచ్చు, కువైటే కావచ్చు, సౌదీ, అన్ని దేశాల్లో ఆయిల్ ఉంది. ఇవాళ ప్రపంచాన్ని నడుపుతున్నది కూడా ఆయిలే. దాని ప్రాధాన్యత చాలా పెరిగింది కనుక వాళ్ళు ముందుగానే ఆలోచించి ఈ అరబ్ కంట్రీస్ మధ్యన ఒకరిని పెట్టారు. వాడికి విపరీతమైన సహాయం చేసి టెక్నాలజికల్గా వాడు చాలా టెక్నాలజికల్గా చాలా అభివృద్ధి చెందారు. మన దేశం కూడా వాళ్ళ దగ్గర నుంచి బాగుంటుంది టెక్నాలజీ. ఇప్పుడు ఆపరేషన్ కగారు తర్వాత ఇదే చేశారు మన దేశంలో. దానికంతా వాళ్ళు ఉపయోగించిన ఆ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. మనుషులు తట్టుకోలేకపోతున్నారు. సాంప్రదాయకంగా ఉండేటువంటి యుద్ధం ఏమి పనికిరానటువంటి ఒక పరిస్థితి. బలం వాడిది ఉంది, టెక్నాలజీ వాడిది ఉంది, ఎవరైనా చంపగలడు. ఈ పరిస్థితిలో ఈ దేశాలన్నీ విలవిల్లాడిపోతున్నాయి. ఇప్పుడు ఎవ్వరు సేఫ్ లేరు. కొమేనీకి ఉండేటువంటి సపోర్ట్ కానీ, వాడికి ఆ దేశంలో ఉండే వాళ్ళ సంపద కానీ, అటువంటి దేశంలో ఆయన కూర్చున్నటువంటి ఆఫీస్లో కూర్చున్న వాడిని చంపేశారు. అంటే మీరు ఏమంటారు అసలు దాన్ని? అంటే ఇరాన్ దేశం తీవ్రవాదులను ప్రోత్సహిస్తుంది, ఉగ్రవాద సంస్థలని ఏమన్నా అనొచ్చండి. ఇప్పుడు వాడు ఎక్కడ పోయినా ఇప్పుడు ఏమన్నాడు, వెనజులాకి ఎందుకు పోయాడు? వెనజులా తీవ్రవాదులు కాదు, వెనజులా వాడు డ్రగ్స్ అమ్ముతున్నాడు. ఎగ్జాక్ట్లీ వాడు ఓడలలో డ్రగ్స్ తెస్తున్నాడు. డ్రగ్స్ తెస్తున్నారు కాబట్టి వాడు మా దేశంలో వచ్చి డ్రగ్స్ అమ్ముతున్నాడు. వాడు డ్రగ్స్ అమ్ముతున్నాడా లేదా అనేది తెలియదు కానీ వాడు డ్రగ్స్ అమ్ముతున్నాడు. ఇప్పుడు మన దేశాన్ని చేయాలంటే ఏదో చెప్తాడు, ఏదో ఒక కారణం చెప్పి వస్తాడు. అంటే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారనేటువంటి కారణం చూపించి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తున్నారు. మరి ఉగ్రవాద సంస్థల్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ మీద ఎందుకు హెచ్చరించేటువంటి ప్రయత్నం చేయలేదని రకరకాల ప్రశ్న. ఇప్పుడు మీరు దేశం మీద పోయి దాడి చేసి జనాన్ని ఉగ్రవాదం కాదా? ఉగ్రవాదం అంటే ఏంటి అసలు? మనుషులను అకారణంగా చంపడం. ఓకే, మరి వీళ్ళు చేస్తున్నది ఏంటి అసలు? చిన్నపిల్లల బాలికల స్కూల్ మీద బాంబులు వేస్తున్నా టెర్రరిస్ట్ కనీసం అటు చేస్తున్నారా? స్కూల్లోనే మీరు అమ్మాయిల స్కూలు, పిల్లలు కదా, చిన్నపిల్ల అమాయకులు, ఆ స్కూల్ మీద బాంబులు వేయడం ఏంటి అసలు? మీరేమో వీడు ఉగ్రవాదాన్ని పోషిస్తున్నారండి. మీరు చేసేది ఏంటి అసలు? ఉగ్రవాదం అంటే ఏ కారణం లేకుండా చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అనకుండా వాడు చంపుతాడు ఉగ్రవాది. వాడికి రీజన్ ఉండదు, రేషనాలిటీ ఉండదు. మరి మీరు చేస్తున్నది, మీరు పోనీ సైన్యంతో కూడా పోరాడిన కాదు, పిల్లల స్కూళ్ళ మీద ఎవడన్నా బాంబులు వేస్తారు, ఉగ్రవాదం కాకపోతే దాన్ని ఏమనాలి మనం? అదేమో న్యాయమైన పోరాటమా? పిల్లలు ఏం చేశారు? చిన్న పిల్లలు కదా, అమాయకమైన పిల్లలు, అమ్మాయిలు, హాస్పిటల్ రోగులు, జబ్బుపడ్డ వాళ్ళు,
మంచాల మీద పడుకున్నారు. వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళకి పోయిన హాస్పిటల్ మీద బాంబులు వేయడం ఏంటి? కనుక ఉగ్రవాదం అనేది అవుతుందో మీరు చేసే చర్యలో ఉంటుంది కానీ వాడక్కడ ఉగ్రవాదం నువ్వు అంతకంటే ఎక్కువ ఉగ్రవాదం చేసి ఉగ్రవాదులు ఉన్నారంటే దాని అర్థం ఏంటి అసలు? అది కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఆయిల్ అండి. వాడి దగ్గర చమురు ఉంది, వెనజులాలో చమురు ఉంది, చమురు ఎక్కువ అంటే అక్కడ పోతున్నాడు, ఏదో ఒక కారణం చెప్పేసి ఆ దేశం మీద యుద్ధం చేస్తున్నాడు, ఆ కారణంగా మనుషులను చంపుతున్నాడు. బలం నాదే కాబట్టి నడుస్తుంది, కానీ ఇది ఎక్కువ కాలం నడవదు. నాగరికత, మానవ నాగరికతలు ఇంత ఇదిగా చేయడము ఆయన అందుకని నామ్ చామ్స్కీ అన్నాడు, ప్రపంచంలో ఇటువంటి మనిషి, ట్రంప్ లాంటి మనిషి ఎప్పుడు పుట్టి ఉంటాడని అన్నాడు. అంటే ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి చూసుకున్నట్లయితే ఆయన మనస్తత్వం కానివ్వండి, ఆయన మాట్లాడే విధానం, ఆయన వైఖరి, ఆయన అవలంబిస్తున్నటువంటి విధానాలు అన్నీ కూడా కొంచెం భిన్నంగా ఉన్నాయి, విమర్శలకి తావెత్తు ఉన్నాయి. అంటే భిన్నంగా ఉండడానికి కారణము ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో, అభివృద్ధి నమూనా ఏదైతుందో, చాలా వేగంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి మోడల్ అవుతుందో, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈ భూములు అమ్మడము, ఆయన రియల్ ఎస్టేట్ నుంచి వచ్చాడు ట్రంప్. రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన వాడికి పెద్దగా విలువలు ఏమీ ఎక్కువ ఉండవు. కనుక ఆయనకు ఉండే అండర్స్టాండింగ్ వల్ల సంపద పెంచడము, సంపద ఉంది కానీ మనుషులకు గౌరవించడం అనేది ఆయన అవగాహనలోనే లేదు. కానీ అది కేవలం ఒక వ్యక్తిగత మనస్తత్వం కాదు, దాని వెనక ఉండేటువంటి పెట్టుబడి, దాని వెనక ఉండే లాభాలు చూసుకోవాలంటే కార్పొరేట్ వ్యవస్థలు, ఇవన్నీ కూడా ఉంటాయి. మొత్తం ఏ సపోర్ట్ లేకుండా ఒక దేశ అధ్యక్షుడు అట్లా ప్రవర్తించడానికి లేదు. దానికి సపోర్ట్ స్ట్రక్చర్ ఉండాలి. అమెరికాలో ఉంది, అమెరికా చాలా కాలంగా ఇటువంటి పనులు చేస్తున్నది, ఇప్పుడు బాహాటంగా చేస్తున్నారు. మరి ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు? ఇంకా ఐక్యరాజ్య సమితి వాళ్ళ దగ్గర ఆర్మీ ఉందా? ఏముంది? వాడు నేను యుద్ధం చేస్తానంటే ఐక్యరాజ్య సమితి అనేది మనిషిలో ఉండే మంచితనము, శాంతి, మనుషులంతా కలిసి ఉండాలి, సౌహృద్భావం అనేటువంటి ఒక ఉదాత్తమైన ఆశయం నుంచి అది వచ్చింది. ఆ ఉదాత్త ఆశయాలు గవర్నమెంట్ లేనటువంటి వాళ్ళ దగ్గర సంపద ఉంది, పవర్ ఉంది, వాడి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వీడి దగ్గర ఏం లేదు. అయ్యా బాగుండు, మీరంతా మనం మంచిగా ఉండాలి అని చెప్పే సంస్థకి ఏం గౌరవం చెప్పండి వాడు. కాబట్టి ట్రంప్ మీరు ఎవరు చెప్పి ఏం నువ్వు అసలు, ఎవరు నువ్వు అసలు అని ఏం చేస్తారు? ఇది ఒక అంతర్జాతీయ సంస్థ, ఇది ప్రపంచంలో శాంతి కొరకు ఏర్పడ్డ సంస్థ. ఒక రెండవ ప్రపంచ యుద్ధం ఎంత మనుషులు పాశ్చాత్తాపడి ఒక శాంతియుత ప్రపంచం కావాలని పెట్టుకున్న సంస్థ అనే గౌరవం మనకు ఉండాలి కదా. ట్రంప్కి ఆ గౌరవం లేదు, పెట్టుబడిదారులకు ఆ గౌరవం లేదు. సంపద చేసుకోవాలి, లాభాలు చేసుకోవాలి, ఎలాగైనా లాభాలు చేసుకోవాలి అనేటువంటి ఒక సంస్కృతిలో అంతర్జాతీయ సంస్థ యునైటెడ్ మొదటి నుంచి కూడా మనం ఏం చేయగలదు యునైటెడ్ నేషన్స్ అంటే, అన్ని దేశాలు కాస్త సౌహృద్భావ వాతావరణం ఉంటే, ఎక్కడైనా గొడవలు పడితే వాళ్ళు వచ్చి పెద్ద మనిషిలాగా వచ్చి గొడవలు పడకండి, ఇది పరిష్కార మార్గం అని చెప్పాలి. మన ఊళ్ళో పెద్ద మనిషి ఉంటాడు అనుకోండి, ఆ పెద్ద మనిషి మీద అందరు గౌరవిస్తే, ఇద్దరి మధ్యనే పెద్ద మనిషి, ఇద్దరు పెద్ద మనిషిని గౌరవిస్తే, అరే మీరు కూర్చొని మాట్లాడి పరిష్కారం చేసిన సంఘటనలు చాలా ఉంటాయి. ఏం పెద్ద మనిషి నువ్వరే చెప్పడానికంటే అయిపోయింది, దాంతో ఆయన పవర్ అయిపోద్ది. ఆయన మీద నమ్మకమే పవరు, నీ మీద నమ్మకం లేదంటే నీ పవర్ అయిపోయింది, ఇంకా వేరే పవర్ ఏం లేదు, మేము కొడతావు అని ఏం చేస్తాం. కనుక యునైటెడ్ నేషన్స్ అంతర్జాతీయ వ్యవస్థని ఎవరు అస్తలేదు, మొత్తం అంతర్జాతీయ వ్యవస్థ, WTO, వరల్డ్ బ్యాంకు, అంత ఆర్థిక సంస్థలు అన్నీ కూడా వాళ్ళ క్రైసిస్లో ఉన్నాయి. ఒక అంతర్జాతీయ యునైటెడ్ నేషన్స్ కాదు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా ఏం అర్థం కావట్లేదు. ఇదేదంటే ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అదే ప్రపంచ ఆరోగ్యాన్ని కొరకని, ఎక్కడ ఏ దేశంలో కాస్త ఆరోగ్యం బాగాలేకపోతే, తర్వాత మందులు లేకపోతే ఆ సంస్థ కొంత సహాయం చేస్తుంది, లేదా పరిశోధన అజ్ఞానాన్ని ఒక సంస్థ. WHO నుండి బయటకు వచ్చాడు, నేను ఉండా, అది ప్రపంచ ఆరోగ్యం కొరకు నిర్మించబడిన అంతర్జాతీయ సంస్థ, అందరి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకునే సంస్థ. నేను ఉండానంటే మీరు ఏం చేస్తాను, వాడే 50% ఇస్తాడు, డబ్బులు ఉన్నాయి కాబట్టి వాడు పోతే అది సంస్థ కూలిపోతుంది. ఎందుకంటే అమెరికాకు ఉండే ఏంటంటే యునైటెడ్ నేషన్స్కి వాడు చాలా డబ్బులు ఇస్తాడు, ఆ డబ్బులు ఇవ్వకపోతే అది కూలిపోతుంది. ఎక్కడి నుంచి చేస్తారు? మిగతా దేశంలో అంత సంపద లేదు. చైనా తయారు చేసినటువంటి యుద్ధ సామాగ్రిని వాడడం వల్లే ఇరాన్ ఇప్పుడు ప్రతిఘటించడంలో విఫలమైందని కొన్ని ప్రచారం జరుగుతుంది, వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద ఏమంటారు? చైనా అంటారా? అంటే చైనా తయారు చేసినటువంటి యుద్ధ సామాగ్రిని ఇరాన్ వాడడం వల్లే ఈ దాడిలో ప్రతిఘటించడానికి విఫలమైందనేది. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఏ దేశము
తన దేశము తన అభివృద్ధి గురించి ఆలోచిస్తుంది. ప్రపంచాన్ని గురించి చైనా కాదు, రష్యా కాదు. రష్యా చూసాం కదా, సరే. యుక్రెయిన్ చేశారు. కనుక వాళ్ళ చైనా ఏంటంటే మనం చాలా అభివృద్ధి చెందాము, ఉమ్, ఈ అభివృద్ధి ఇంకా ముందుకు పోవాలి, అనవసరం గొడవల్లో మనం పడకూడదు, ఉమ్, మన అభివృద్ధి మనం. ఒక సోషలిస్టు దేశము అలా మారిందంటే ఉమ్, ఇక మనం దాన్ని మనకు భవిష్యత్తులో ఆశ ఏమిటి? ఉమ్, మళ్ళీ ప్రజా ఉద్యమాలు వచ్చి ప్రపంచవ్యాప్తంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన ఒక పాశ్చాత్తాప వాతావరణం ఏర్పడితే తప్పించి ఉమ్, అంతర్జాతీయ సంస్థలు నిలబడడం అనేది చాలా కష్టం. కనుక మనము తప్పకుండా చరిత్రలో ఒక మలుపులో ఉన్నాం. ఈ మలుపు ఎక్కడికి దారి తీస్తుందో తెలియనటువంటి ఒక అనిశ్చిత పరిస్థితిలో ఉన్నాం. ప్రపంచం ఎటుపోతుంది అనేటువంటి ఆందోళన పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాం. ఈ ఆందోళన నుంచి మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో ఈ ఆందోళన వచ్చి ఒక సమిష్టిగా ఒక ఆల్టర్నేటివ్ ఏర్పడితే తప్పించి అది రావాలని కోరుకుంటున్నాం, కానీ అది ఎలా వస్తుందో మనకు తెలియదు. కానీ ప్రపంచ శాంతి కావాలి, దేశాలన్నీ బాగుండాలి, మనుషులంతా మనుషులుగా జీవించాలి అనేటువంటి ఆకాంక్ష ఉంటుంది మనిషికి, ఆ లోపల ఉంటుంది మనిషి. ఆ మానవత్వం కూడా మనిషికి ఉంటుంది. దాని పునాది మీదనే ఒక ఆల్టర్నేటివ్ ఏర్పడాలి. కానీ అప్పటిదాకా మనం ఈ విషాదమైనటువంటి మార్గం నుంచి కొంత దూరం పోల్సి ఉంటుంది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.